హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా! సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా అయితే చేస్తాను వీడియోని. సో, ఈ వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, అప్పుడే మీకు అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో, జాయిన్ అవ్వండి. ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. సో, ఒకటి బీట్ మార్క్ ప్రీసెట్, ఇంకొకటి లిరికల్ వీడియో అయితే ఇస్తాను. సో, రెండిటిని మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. లిరికల్ బీట్ మార్క్‌ని. సో, ఈ బీట్ మార్క్‌లో అయితే లిరిక్స్ అయితే ఉంటాయి. లిరిక్స్‌తో పాటు సాంగ్ యాడ్ చేసి కూడా ఉంటది. అండ్ ఇక్కడ మీరు లిరిక్స్‌లో ఏమన్నా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలానో చెప్తాను. సో, ఇప్పుడు అయితే లిరిక్స్ లేయర్‌ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. సో, పైన ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫాంటు నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు కలర్ బాక్స్‌ని అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోండి. సో, అది మీ ఇష్టం. సో, నేను వైట్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ మిగతా లిరిక్స్‌కి కూడా ఇదే విధంగా అయితే ఫాంట్ చేంజ్ చేసుకొని వాటికి కూడా కలర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ కూడా ఫాంట్ చేంజ్ చేసుకొని కలర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ లిరిక్స్‌కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, అది ఎలానో చెప్తాను. సో, ఇప్పుడు లిరిక్స్ లేయర్‌ని అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్‌ని క్లిక్ చేసుకోండి. సో, ఫస్ట్ మీరైతే ఇప్పుడు బ్లర్ ఆప్షన్ కింద చూసుకుంటే కలర్ అండ్ లైట్ కింద బ్లర్ ఆప్షన్ ఒకటి ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ డైరెక్షనల్ బ్లర్‌ని అయితే యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసుకోండి. స్ట్రెంత్ మీద వచ్చేసుకొని సో, ఫస్ట్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ దానికి కొంచెం ముందు 0.3 సెకండ్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని అండ్ ఈ యొక్క స్ట్రెంత్ అయితే ఒక 10% ఇచ్చేసుకోండి ఈ విధంగా. ఇచ్చేసుకున్న తర్వాతకి సో, దీన్నైతే క్లోజ్ చేసుకోండి. సో, క్లోజ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్‌లో రాండమ్ డిస్ప్లేస్‌మెంట్ ఒక ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేసుకోండి. రాండమ్ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఇక్కడ టాప్‌లో అయితే మనకొస్తది రాండమ్ డిస్ప్లేస్‌మెంట్ అనే ఒక ఎఫెక్ట్. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఫ్లో అనేది కొంచెం స్లో అయితే ఉంది ఫోను. సో, ఇక్కడ వస్తది. సో, సారీ ఇక్కడ రాలేదు. అండ్ ఇప్పుడైతే వచ్చింది చూసుకోండి. రాండమ్ డిస్ప్లేస్‌మెంట్స్ దాన్నైతే యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు స్టాండర్డ్ సెట్టింగ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు యాడ్ చేసిన ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో, ఇక్కడ మాగ్నిట్యూడ్ వచ్చేసి ఒక 3, 4% ఇచ్చేసుకోండి. సో, ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి 4% ఇప్పుడైతే స్పీడ్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. సో, స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ లిరిక్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 00 ఉంచేసుకొని స్పీడ్‌ని అండ్ ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 3.22 అట్లా ఇచ్చేసుకోండి పర్సెంటేజ్. సో, ఇక్కడ 3.2, 3.00 అట్లా ఇచ్చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేను 3.01 అయితే ఇచ్చేసాను పర్సెంటేజ్. సో, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఉంది కదా! సో, ఈ ఎఫెక్ట్‌ని అయితే కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకోవాలి. సో, కాపీ చేసుకున్న తర్వాతకి సో, దాని పక్కనే ఉన్న ఇంకొక లేయర్ ఉంది కదా! సో, దాన్ని ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో, మిగతా లేయర్స్‌కి అయితే సో, ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో, మిగతా లేయర్స్‌ని అయితే ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. అండ్ దీన్ని కూడా ఈ విధంగానే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో, పేస్ట్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే లిరిక్స్‌కి సంబంధించిన ఎఫెక్ట్స్ గానీ, కలర్ చేంజెస్ కానీ ఇక్కడైతే యాడ్ చేసిన తర్వాతకి అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. ఇప్పుడైతే 3 ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో, నేను ఇచ్చిన 3 ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని సో, సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, కాపీ లేయర్స్‌ని అయితే ట్యాప్ చేసుకోండి. కాపీ అవుతుంది. సో, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో, ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. లిరికల్ బీట్ మార్క్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు లిరిక్ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరకైతే వచ్చేసుకోండి ఈ విధంగా. సో, కాపీ చేసుకున్న లేయర్స్‌ని అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో, చూసుకోండి మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడైతే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో, కింద ఫోటో లేయర్ అయితే ఉంటుంది బ్లాక్ కలర్‌లో. సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. అండ్ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. అండ్ మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, చాలా సింపుల్‌గా అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కెమెరా అనే ఆప్షన్ అయితే ఆఫ్‌లో ఉంది. సో, దాన్నైతే ఆన్‌లో పెట్టుకోండి. సో, మనకి చాలా బాగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఏమైనా కలర్ కానీ, లిరిక్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో, ఇప్పుడు గ్రూప్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్నైతే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లిరిక్స్ అయితే ఆప్షన్ ఉంటది. సో, దాని లిరిక్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకొని పైన ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. కలర్ ఆప్షన్‌లోకెళ్ళేసి సో, మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోండి.
సో, ఈ విధంగా అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ మిగతా గ్రూప్స్‌కి కూడా ఇదే విధంగా అయితే చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, చేంజెస్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే ఎండింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా ఎడిటింగ్ పూర్తి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటది. సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసే ముందు కెమెరా ఆప్షన్ ఆఫ్‌లో అయితే సో, దాన్నైతే ఆన్‌లో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. సో, అప్పుడు మీకు 3డీ వీడియో అయితే వర్క్ అవుతుంది. సో, ఇప్పుడైతే సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్‌నైతే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీదైతే క్లిక్ చేసుకోండి. సో, వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.